హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రాఖీ అనేది ఈజీగా మనకి ఇంట్లో ఉండే వెడ్డింగ్ కార్డ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి. వెడ్డింగ్ కార్డ్స్ అనేవి మనకు ఇంట్లో వస్తూ ఉంటాయి. అలాగే ఇలాంటి వెడ్డింగ్ కార్డ్స్ అయితే వస్తాయి కదండి. అంటే మనకు డిజైన్ అనేది వచ్చి అలాగే దేవుళ్ళది ఇలాంటిది ఒక చిన్నది వస్తూ ఉంటుంది కదా. సో అవి మనం పడేయకోకుండా వీటిని రాఖీలాగా కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఇక్కడ చూడండి, మనకు వచ్చిండే ఏదైతే ఉందో డిజైను, ఇక్కడ నేను తీసుకున్నది వచ్చి వినాయకుడు వచ్చాడండి దీంట్లో. సో అది తీసుకొని నేను సేమ్ రౌండ్ ఏదైతే ఉందో అది కట్ చేసుకుంటున్నాను. లేదు అంటే మనకి బ్యాక్గ్రౌండ్ ఇది మిడిల్లో వచ్చి మెరూన్ కలర్ వచ్చింది. రియల్గా చూస్తే చాలా బాగుందండి మిడిల్లో. సో అందుకని అది అలాగే పెట్టేశాను. లేదంటే మీరు ఏదైనా గ్లిటర్ పేపర్ కానీ అలా అయినా పెట్టుకోవచ్చు అది తీసేసి. ఇక్కడ నాకు ఈ బార్డర్ అయితే చాలా బాగుంది. అలాగే నా దగ్గర సేమ్ కలర్ వూలన్ కూడా ఉంది. సో మ్యాచింగ్ అవుతుంది కదా అని చెప్పి నేను అది యూజ్ చేసుకుంటున్నాను. ఇలా వెడ్డింగ్ కార్డ్స్ కానీ ఇలాంటివి మనకి ఇంట్లో ఉన్నప్పుడు పడేయకుండా వాటితో కూడా మనము హ్యాపీగా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇవి బయట తీసుకోవాలన్నా కూడా సేమ్ ఇలాంటి డిజైన్ అయినా కూడా 50 రూపీస్ అలా పెట్టాల్సి వస్తుంది. సో ఇంట్లోనే ఈజీగా మన చేతులతో మనం తయారు చేసి కట్టామనుకోండి ఇంకొంచెం హ్యాపీగా ఉంటుంది కదా మనకు. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ వచ్చి గ్లూ పెట్టేసుకున్నాను. తర్వాత ఈ థ్రెడ్ ఏదైతే ఉందో ఉలను నేను అది పెట్టుకుంటున్నానండి. మీ దగ్గర ఉలన్ లేదనుకోండి నార్మల్ థ్రెడ్ అయినా, లేదంటే బ్లౌజెస్కి లేస్ అనేది వస్తుంది కదా బ్యాక్ సైడ్ థ్రెడ్, అదైనా మీరు పెట్టుకోవచ్చు, సన్నగా ఉండేది కొంచెం. తర్వాత ఇక్కడ ఒక చిన్న అట్ట ముక్క తీసుకొని వెడ్డింగ్ కార్డ్లోదే అది చిన్న ముక్క కట్ చేసి ఇలాంటివి చేసుకుంటున్నాను ఊడిపోకుండా. అంతే, సింపుల్గా చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇలా ప్లెయిన్గా అయినా పెట్టేసుకోవచ్చు, లేదంటే దీనికి నేను 2 బీడ్స్ అనేవి పెడుతున్నాను. అవి కూడా నా శారీ కుచ్చుళ్ళ కోసం తీసుకున్నాను. సో అవి ఉంటే నేను యాడ్ చేసుకున్నాను. అయితే మనకు ఇవి గోల్డ్ కలర్ ఉంటాయి కాబట్టి కొంచెం మనకు సెట్ అవ్వదేమో అనిపించింది, కానీ వేసిన తర్వాత చాలా బాగుండిందండి లుక్ అయితే. మనకి ఇది కొంచెం షేడ్ అయితే వేరుగా ఉంటుంది కదా మనకి వెడ్డింగ్ కార్డుకి వచ్చినది అది ఏదైతే ఉందో దేవుడిది. సో కలర్ కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు పూసలు అవన్నీ మన దగ్గర ఉండవు కదండి. ఉండే వాటితోనే మనం ఈ విధంగా నీట్గా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. పల్లెల్లో కానీ ఇట్లా ఉన్న వాళ్ళకి మనకి ఆ టైంకి దొరకలేదనుకోండి ఏమైనా తీసుకునేదానికి రాఖీలు, ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసి హ్యాపీగా కట్టేయచ్చు కదా. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో వినాయకుడితో, ఆ వినాయకుడి డిజైన్ వచ్చి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసేసుకున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, నెక్స్ట్ టైం అవి రిపీట్ కాకుండా చూసుకుంటానండి. ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి క్రాఫ్ట్ కావాలి, డిఐవై వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ అవి నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.